అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: అపరాల పంటలైన మినుము, పెసర, కంది, సోయా చిక్కుడులో కలుపు యాజమాన్యం, పొద చిక్కుడు సాగులో మెలకువలు, కొబ్బరి తోటల్లో ఉధృతమవుతున్న సర్పిలాకార తెల్లదోమ, కనీస దిగుబడులు రాక నష్టపోతున్నామంటున్న నెల్లూరు జిల్లా రైతులు. కూరగాయ పంటల్లో చిక్కుడు ఒకటి. ఒకప్పుడు చిక్కుడును పందిళ్ళకే సాగు చేసేవారు. అయితే ఈ మధ్యకాలంలో పొద రకాలు వచ్చాక చిక్కుడును 3 కాలాల్లోనూ సులువుగా సాగు చేస్తున్నారు. వానాకాలం పంటగా సాగు చేసుకోవడానికి జూన్, జూలై మాసాలు అనువైన సమయం. 80 నుంచి 90 రోజుల పంటకాలంలోనే పొద చిక్కుడు రైతుకు మేలైన దిగుబడిని అందిస్తుంది. పందిరి సాగుతో పోల్చితే పంటకాలం తక్కువగా ఉండటం మంచి దిగుబడినివ్వడంతో పాటు సంవత్సరం పొడవునా సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. వానాకాలం పంటకు కొంతవరకు తుప్పు తెగులు, కాయతొలుచు పురుగుల వల్ల నష్టం ఉంటుంది. అయితే మేలైన రకాలను ఎంచుకొని సాగులో జాగ్రత్తలు పాటిస్తే ఎకరాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడులు పొందే అవకాశం ఉంది. పొద చిక్కుడు సాగు వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. చిక్కుడుని మనం వానాకాలంలో సర్వసాధారణంగా సాగు చేస్తాము. అది తీగ చిక్కుడు అనేది ఎక్కువ రోజుల పంటకాలం ఉంటుంది. వానాకాలం నాటుకున్నట్లయితే మనకు సెప్టెంబర్, అక్టోబర్ నుంచి కాతకు వస్తుంది. సో ఈ పొద చిక్కుడులో మనకు రకాలను చూసుకున్నట్లయితే అర్కా, అమోగ్, కొంకన్ భూషణ్, ఇంకా డాలికాస్ 27 అనే రకాలు రైతులు సాగుకు ఎంచుకోవచ్చును. ఒక ఎకరానికి దాదాపుగా 13 కిలోల విత్తనం అవసరం అవుతుంది. ఈ విత్తనాన్ని విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి. దీనికి 1 కేజీ విత్తనానికి ఇమిడాక్లోపిడ్ మరియు 3 గ్రాముల థైరమ్ మందులతోని విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదన్నట్లయితే ట్రైకోడర్మా విరిడి 1 కేజీ విత్తనానికి 20 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనం విత్తే ముందు 3 నుంచి 4 సార్లు మెత్తని దుక్కి చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో మనకు 4 నుంచి 5 టన్నుల పశువుల ఎరువు, అలాగే 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అలాగే 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 33 కిలోల యూరియా వేసుకోవాలి. మనము బోదల సార్లు పద్ధతిలో చిక్కుడును నాటుకున్నట్లయితే ఎక్కువ వర్షాలు పడినప్పుడు ముంపుకు గురి కాకుండా, అలాగే వేరుకులు సోకకుండా మనం రక్షించవచ్చును. సో దీంట్లో మనకు డ్రిప్ సిస్టమ్ ద్వారా ఎత్తుబెడ్లు చేసి నాటుకోవచ్చును. సాధారణంగా విత్తుకోవడానికి దూరం వచ్చేసి వరుసకు మధ్యలో 60 సెంటీమీటర్లు, వరుసల మొక్కల మధ్యలో 15 సెంటీమీటర్లు ఉండే విధంగా ఎత్తుకుంటాము. డ్రిప్ సిస్టంలో రైజ్డ్ బెడ్ మెథడ్లో చేసినట్లయితే 2 రాటర్స్ మధ్యలో 4 ఫీట్ల దూరంతో లాటరల్స్ ఏర్పరచుకొని 80 సెంటీమీటర్ల వెడల్పుతోని ఎత్తు బెడ్లను చేసుకోవాలి. ఈ బెడ్కి 2 సార్లు విత్తనాలను నాటుకోవాలి. కలుపు నివారణ కోసం అయితే విత్తిన వెంటనే మనం 48 గంటల లోపల పెండిమిథిలిన్ అనే మందు అయితే 1.25 లీటర్లు 200 లీటర్ల నీళ్ళల్లో కలిపేసి పదును భూమి పైన బాగా పిచికారీ చేసినట్లయితే మనకు తొలి దశలో వచ్చే కలుపుని
సమర్థవంతంగా నివారించుకోవచ్చును. ఆ తర్వాత వచ్చే కలుపుని మనం గుంటగా అంతర్కృషి చేసి కానీ లేదా మాన్యువల్గా కానీ చేసి మనం నివారించుకోవచ్చును. తర్వాత ఈ 30 రోజుల దశలో పైపాటు ఎరువుని యూరియా రూపంలో 25 కిలోల నుంచి 33 కిలోల వరకు కూడా యూరియాని మనం పైపాటుగా ఇచ్చి నీళ్లు పారించుకున్నట్లయితే పంట వేపుగా పెరుగుతుంది. మనకి దీంట్లో పురుగులు తెగుళ్ళ సమస్యను చూసుకున్నట్లయితే విత్తిన మొదటి నెల రోజుల లోపల లేత ఆకులపైన పెంకు పురుగు వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం నివారించుకోవడానికి ఎస్పేట్ అనే మంది అయితే 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చును. తర్వాత రసం పీల్చే పురుగులు ఎటువంటిది పేనుబంక అలాగే తామర పురుగులు ఈ ఆకుల మీద లేత భాగాల మీద రసం పీల్చడం వల్ల ఆకులు ముదురుకుపోయినట్లు వంకర్లు తిరుగుతాయి. సో పూత దశలో కనుక మనం ఎక్కువగా త్రిప్స్ డ్యామేజ్ ఉన్నట్లయితే ఈ పూత అనేది కాయలాగా సెట్ కాకుండా రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. సో దీన్ని మనము నివారించుకోవడానికి ఇమిడాక్లోరోపిడ్ అయితే 0.3 ml లేదా ఎస్టామిప్రిడ్ అయితే 0.3 గ్రాములు, థయామిథాగ్జామ్ అయితే 0.3 గ్రాములు లీటర్ నీటికి ఏదో ఒక మందుని 1 లేదా 2 సార్లు పిచికారీ చేసి నివారించుకోవచ్చును. ఇక తర్వాత ప్రధానమైనది ఈ కాయ పుచ్చు లేదా కాయ తొలచి పురుగు పూత మరియు కాత దశలో ఆశించి ఎక్కువ నష్టాన్ని చేకూరుస్తుంది. దీన్ని మనం సమర్థవంతంగా నివారించడానికి పూత దశలో అంటే పిందె ఏర్పడక ముందే ప్రొఫినోఫాజ్ లీటర్కి 2 ml అలాగే వేప నూనె 1500 ppm గాఢత గలది 5 ml లీటర్ నీటికి చొప్పున 2 కలిపి ఒకసారి పిచికారీ చేసుకోవాలి. తర్వాత లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవడము, 1 లేదా 2 సార్లు బీటీ ఫార్ములేషన్ లీటర్కి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకొని మనం ఈ కాయపుచ్చుని సమర్థవంతంగా నివారించుకోవచ్చును. ఇంకా కూడా మనకు ఈ పురుగు ఉధృతిని బాగా గమనించినట్లయితే కొరాజిన్ అనేది అయితే 0.3 ml లేదా స్పైనోసైడ్ అయితే 0.3 ml లేదా ఇమామెక్టిక్ బెంజోయేట్ అయితే 0.3 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఏదైనా ఒక మందుని 10 రోజుల వ్యవధిలో 1 లేదా 2 సార్లు పిచికారీ చేసి మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. తెగుల విషయానికి వచ్చినట్లయితే తుప్పు తెగులు మరియు ఆంత్రాక్నోస్ మచ్చ తెగులు అనేది ఎక్కువ నష్టాన్ని చేకూరుస్తుంది. ఈ తొలి దశలో గమనించిన వెంటనే మ్యాంకోజెబ్ అనే మందు లీటర్కి 2.5 గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే డైఫెనకొనజోల్ అనే మందు 0.5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి నివారించుకోవాలి. డ్రిప్ సిస్టమ్, మల్చింగ్ సిస్టమ్ ద్వారా ఈ డాల్కస్ బీను సాగు చేసినప్పుడు సో ఫెర్టిగేషన్ పద్ధతిలో మనం ఎరువులను ఇచ్చుకున్నట్లయితే సమర్థవంతంగా మనకు ఎరువుల వినియోగం పెరిగి పంట వేపుగా పెరుగుతుంది. దీనికి గాను 19 ఒక 8 కిలోలు ఎకరానికి వారానికి ఒకసారి చొప్పున పంట 60 రోజుల దశ వచ్చే వరకు కూడా ఇస్తూ ఉండాలి. దీని ద్వారా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ పద్ధతిలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి పొట్టి చిక్కుడులను పండించి తక్కువ కాలంలో మంచి పంట డిమాండ్కి అనుగుణంగా మార్కెట్కి తరలించి మనం మంచి ఆదాయం పొందవచ్చు. అపరాల పంటలైన మినుము, పెసర, కంది, సోయా చిక్కుడు పంటలకు ఈ ఖరీఫ్ కాలంలో కలుపు సమస్యగా ఉంటుంది. మినుము, పెసర 70 నుంచి 90 రోజుల్లో అందివచ్చే పంటలు కాగా సోయా చిక్కుడు 100 నుంచి 120 రోజులకు, అదే కంది 130 నుంచి 150 రోజులకు అందివచ్చే దీర్ఘకాలపు పంట. పంట కాలంలో మొదటి 3వ వంతు దశలో కలుపు లేకుండా చూసుకుంటే అటు తర్వాత పైరు అల్లుకుపోయి కలుపు సమస్య తగ్గుముఖం పడుతుంది. మినుము, పెసర్లకు కొన్ని ప్రాంతాల్లో సాధారణ కలుపుతో పాటు రంగం మినుము, బంగారు తీగ వంటి సమస్యాత్మక కలుపు మొక్కల ఉధృతి ఈ మధ్యన ఎక్కువగా ఉంటోంది. కందిలో చాళ్ల మధ్య ఎక్కువ దూరం ఉంటుంది కాబట్టి కందికి కలుపు సమస్య ఎక్కువే. ఇక సోయా చిక్కుడు ఎక్కువగా సాగయ్యే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో అధిక వర్షాలకు కలుపు సమస్య తలెత్తుతుంది. మరి మినుము, పెసర, కంది, సోయా చిక్కుడు పంటల్లో సమగ్ర కలుపు నివారణ పద్ధతుల గురించి హైదరాబాద్లోని విశ్రాంత కలుపు నిపుణులు డాక్టర్ ఏ సుబ్రహ్మణ్యేశ్వరరావు నుంచి తెలుసుకుందాం. ఖరీఫ్లో మనకి ఆహార పంటల తర్వాత మరొక ముఖ్యమైన ఆహార పంటలు ఏంటంటే మనకి మినుము, పెసర, కంది, సోయా చిక్కుడు.
మినుము పెసర పైర్లు చూసుకుంటే తక్కువ పంట కాలం, దాదాపుగా 60 నుంచి 85 రోజులు అయిపోయే పంట కాలం. ప్రాథమిక దశలో వీటి యొక్క పెరుగుదల తక్కువగా ఉండటం వలన మనకి కొంచెం కలుపు ఉధృతి ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ విత్తిన వెంటనే కనుక కలుపు యాజమాన్యం చేసుకోగలిగితే దాదాపుగా ఆ తర్వాత ఎటువంటి కలుపు నిర్మూలన చేపట్టాల్సినటువంటి అవసరం ఉండదు. ఒకటేంటంటే మినుము, పెసర, కంది, సోయా చిక్కుడు ఈ పైర్లన్నీ విత్తిన వెంటనే ఎకరానికి 1.2 లీటర్ల పెండిమిథలిన్ అనే మందు లేదా పెండిమిథలిన్ 38.7% అనేది స్టాంప్ ఎక్స్ట్రా అనే పేరుతో రకరకాల పెరుగుతుంది. అదైతే 700 ml కనుక ఈ అపరాల పంటల అన్నింటిలోనూ కనుక మనం పిచికారీ చేసుకోగలిగితే మనకి ఈ అపరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అపరాల్లో వచ్చేటువంటి దాదాపు అన్ని రకాల కలుపు మొక్కల్ని రానివ్వకుండా 20 రోజుల వరకు కూడా ఆపుతుంది. 20 రోజుల తర్వాత అవసరాన్ని బట్టి అపరాలు, మినుము, పెసరలు అయితే ఇప్పుడు మార్కెట్లో మంచి మందుల మిశ్రమం ఉంది. ఒకటేంటంటే సోడియం సాల్ట్ ఆఫ్ ఎసిఫ్లోరోఫెన్ ప్లస్ క్లాడినోఫా ప్రపార్జిల్, అది మార్కెట్లో ఐరిస్, పటేలా అనేటువంటి పేరుతో దొరుకుతుంది. ఇది గడ్డి జాతి మొక్కల్ని, వెడల్పాటాకు మొక్కల్ని, కొన్ని రకాలైనటువంటి సమస్యాత్మకమైన రంగమినుము లాంటి కలుపు మొక్కలను కూడా సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఫోమిసెఫాన్ ప్లస్ ఫ్యూజిఫ్లాక్, ఇది ఫ్యూసిలేడ్ అనేటువంటి పేరుతో దొరుకుతుంది. ఈ మందు అయితే ఎకరానికి 400 మిల్లీలీటర్లు కనుక పిచికారీ చేసుకుంటే మినుము, పెసర పైర్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం అన్ని రకాల కలుపు మొక్కల్ని నిర్మూలన చేసుకోవడానికి అవకాశం ఉంది. అది ఎందుకంటే ప్రాథమిక దశలో చాలా నెమ్మదిగా పెరుగుతుంది. దీని పంట కాలం సుమారుగా 150 నుంచి 180 రోజులు ఉంటుంది. కాబట్టి ఇక్కడ కలుపు తీయవలసినటువంటి కీలక సమయం దాదాపు 60 రోజుల వరకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ కలుపు యాజమాన్యం అనేది ఈ కందిలో 2-3 దశల్లో చేయవలసి ఉంటుంది. ఈ కందిలో వరుసల మధ్యన ఎడమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధ్యమంత వరకు 20 రోజుల వ్యవధిలో 2-3 సార్లు అంతర్కృషి చేసుకుంటే బాగా భూమి గుల్లబారి కంది పైరు బాగుంటుంది. అంతర్కృషి కుదరనప్పుడు కందిలో మనకు 2-3 మంచి మందులు ఏంటంటే, ఒకటి ఇమజెతాఫిర్ అనేటువంటి మందు, అది మార్కెట్లో పర్ష్యూటు, దేనామజ్, లగాము రకరకాల పేర్లతో దొరుకుతుంది. అది ఎకరానికి 250 మిల్లీలీటర్లు చేసుకుంటే కందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కందిలో వచ్చేటువంటి అన్ని జాతి మొక్కలు తుంగను కూడా సప్రెస్ చేస్తుంది. అట్లాగే ఇంకొక మంచి మందు మిశ్రమం ఏంటంటే ఇమెజెతాఫైర్ ప్లస్ ఇమెజామాక్స్, అది ఎకరానికి అది ఒడిస్సీ అనే పేరుతో దొరుకుతుంది. 40 గ్రాముల మందు అది కనుక 200 లీటర్ నీటిలో కలిపి కనుక పిచికారీ చేసుకుంటే మనకి కందిలో వచ్చే అన్ని జాతి కలుపు మొక్కల్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే కందిలో అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రీ ఎమర్జెన్సీ మందులు వాడుకుని తర్వాత అంతర్కృషి చేసుకోవడం, అంతర్కృషి చేసుకున్నప్పుడు మాత్రమే ఇటువంటి మందులను కనుక మనం ఈ ఒడిస్సీ కానీ ఇమెజెతాఫిర్ ప్లస్ ఇమెజామాక్స్, ఇమెజెతాఫిర్ కానీ వాడుకుంటే మనకి మంచిగా లాభదాయకంగా ఉంటుంది. ఇకపోతే సోయా చిక్కుల్లో మనకి విత్తిన వెంటనే ఇందాక చెప్పినట్టుగానే వాడుకునే మందులు కాకుండా ఇప్పుడు మంచి మందులు ఫైజలాఫాప్ ఎథైల్ ప్లస్ క్లోరిమ్యురాన్ ఎథైల్ అనే మందు మార్కెట్లో మ్యాక్స్ సోయా అనే పేరుతో దొరుకుతుంది. అదైతే కనుక ఎకరానికి 150 మిల్లీలీటర్లు మాత్రమే వాడవలసి ఉంటుంది. అన్ని రకాల కలుపు మొక్కల్ని కూడా సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. అట్లాగే ఇంకొక మందు మనకి ఈ ఇమెజెతాఫిర్ ప్లస్ ఇమెజామాక్స్ అనే మందు కూడా ఇక్కడ కూడా ఎకరానికి 40 గ్రాముల చొప్పున వాడుకుంటే మనకి సోయా చిక్కుళ్ళు అన్ని జాతి కలుపు మొక్కల్ని కూడా ఒకేసారి కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 20-25 రోజులప్పుడు కనుక పిచికారీ చేసుకుంటే. ఇంకొక మందు ఏంటంటే ఇమెజెతాఫిర్ ప్లస్ ప్రొపాక్వైజాఫాప్, అది మార్కెట్లో షాకెడ్ అనే పేరుతో దొరుకుతుంది. ఇక్కడ సోయా చిక్కుళ్ళు మాత్రం ఎకరానికి 600 నుంచి 800 మిల్లీలీటర్ల వరకు కూడా ఈ మందును కూడా కలిపి కనుక మనం పిచికారీ చేసుకుంటే సోయా చిక్కుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సోయా చిక్కుడులో వచ్చేటువంటి అన్ని జాతి కలుపు మొక్కల్ని కూడా సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. ఇక్కడ ఈ మందులు మాత్రమే మన సోయా చిక్కుడులో వాడాలి. అది కొంచెం గమనించవలసిందిగా రైతు సోదరులు కోరటమైంది. ఈటీవీ అన్నదాతను గురించి మాట్లాడాలంటే మొట్టమొదటిసారిగా గుర్తుకొచ్చేది ఆవిష్కరణకర్త, మార్గదర్శి, రూపకర్త కీర్తిశేషులు రామోజీరావు గారే. రామోజీరావు గారికి రైతన్నలన్నా ఉన్న మితిమీరిన అభిమానము, ప్రేమకు వ్యవసాయ కార్యక్రమాల ద్వారా వాళ్ళ స్థితిగతులు మెరుగుపరచాలని, లాభాలు వచ్చే మార్గంలో తీసుకెళ్లాలని ఆయన ఆశయానికే ఇదొక అద్దం పెట్టు అన్నదాత. రామోజీరావు గారి ఆశయము ఒక్క అన్నదాత తెలుగుతోనే సరిపెట్టుకోలేదు. ఆ తర్వాత లాంచ్ చేసిన 9 ఛానల్స్, బాంగ్లా, కన్నడ, మరాఠీ, గుజరాతీ, ఒరియా, వేరే 4 హిందూ ఛానల్స్ అన్ని, వాటిల్లో కూడా అన్నదాతను ప్రవేశపెట్టి ఒక దేశంలోనే ఒక మార్గదర్శకుడుగా నిలిచారు. అన్నదాత కార్యక్రమాలు, వాటిని రూపకల్పన చేసే విధానము,
ప్రజెంటేషన్ పద్ధతి ఆ రోజుల్లో ఉన్న మిగతా ఛానల్స్కే కానీ పబ్లిక్ సెక్టర్లో దూరదర్శన్కి కానీ అందరికి కూడా ఒక మోడల్గా నిలిచిపోయిందంటే అతిశయోక్తి కాదు. రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్న పీరియడ్లో జెట్రోఫా ఒక విప్లవంలాగా ప్రజెంట్ చేశారు కేంద్ర ప్రభుత్వము. జెట్రోఫా బయోడీజిల్ ఉద్యమం అని, అంటే అడవి ఆముదం అన్నమాట. దాన్ని పెట్టిన వెంటనే రాత్రికి రాత్రే పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చిన కంపెనీలు వారి బూటక ప్రచారాలు, లక్షల్లో ఆధారం వస్తుందని రైతుల్ని మోసపుచ్చటం, రైతన్నలో ప్రోగ్రాంలు విని వారికున్న అత్యుత్సాహము అవన్నీ చూసిన తర్వాత అన్నదాత ఒక విస్తృతమైన ప్రోగ్రాం తయారు చేసి డివిడి రూపంలో, సిడి రూపంలో మరియు కార్యక్రమాల రూపంలో అన్నదాతలని మేలుకొలిపి దీని నుంచి రక్షించింది. అది కలాం గారు ఒక కాన్ఫరెన్స్లో నేను ప్రజెంట్ చేసిన ఆ వీడియోను చూసి వెంటనే తెలుసుకొని తను అంతకుముందు ఒక మద్దతుదారుగా ఉన్నవాడు విరమించుకోవడం జరిగింది. ఆ తర్వాత జట్రోఫా బుట్టదాఖలైపోవటం అన్నదాతకు ఒక మంచి నిదర్శనం. ఈటీవీ అన్నదాత 30వ ఆవిష్కరణోత్సవ దిన సందర్భంగా ఈనాడు గ్రూప్ చైర్మన్ కిరణ్ గారికి, ఈటీవీ డైరెక్టర్ బాపినేడు గారికి మరియు అన్నదాత ప్రొడ్యూసరు వారి టీము ప్రమీల గారికి నా శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అన్నదాత కార్యక్రమాన్ని ప్రారంభించి 30 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఈ యొక్క ఈటీవీ యాజమాన్యానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు, అదేవిధంగా 30 సంవత్సరాల నుంచి విజయవంతంగా నిర్వర్తించినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొత్తానికి ఈటీవీ యాజమాన్యం ఈ అన్నదాత కార్యక్రమం ద్వారా, అదేవిధంగా అన్నదాత పత్రిక ద్వారా రాష్ట్ర రైతాంగానికి చాలా చేరువైందనే చెప్పుకోవచ్చు. ఈ అన్నదాత కార్యక్రమం ద్వారా మన ఉమ్మడి రాష్ట్రంలోని రైతాంగం చాలా వరకు వ్యవసాయ అభివృద్ధి సాధించటంలో అన్నదాత కార్యక్రమం అయితేనేమి, అదేవిధంగా అన్నదాత పత్రిక అయితేనేమి విశేష కృషి చేసిందనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈటీవీ యాజమాన్యం ఈ యొక్క కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా నిర్వహించి రైతు సోదరులకు తమ అమూల్యమైనటువంటి సేవలను అందిస్తారని ఆశిస్తూ మరొకసారి ఈటీవీ యాజమాన్యానికి హృదయపూర్వక శుభాకాంక్షలు. వివిధ రకాలైనటువంటి పంటలు కానివ్వండి, వరి కానివ్వండి, ప్రత్తి కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, మరి రకరకాలైనటువంటి పప్పు ధాన్యాలు, నూనె గింజలు, ఉద్యానవన పంటలు, ఇవే కాకుండా ఈ రకరకాలైనటువంటి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి ఆధునిక సాంకేతికతను రైతులకు మరి ఈ కార్యక్రమం ద్వారా ఎప్పటికప్పటికి అందజేస్తుంది. వాతావరణంలో వస్తున్న మార్పులు, వర్ష సూచన కానివ్వండి, ఉష్ణోగ్రతలు ఎప్పటికప్పటికి ఏ విధంగా హెచ్చుతగ్గులు చూపిస్తున్నాయి, ప్రకృతి వైపరీత్యాలు ఎలా సంభవిస్తున్నాయని కృత్రిమ మేధస్సు కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, రోబోటిక్స్ కానివ్వండి, అలాగే మరి డ్రోన్లను వ్యవసాయంలో ఏ విధంగా ఉపయోగించాలి, ఇటువంటి నూతన సాంకేతికతను కూడా రైతులకు చేరవేయడంలో ముందంజలో ఉన్నదని చెప్పడానికి నాకు ఎలాంటి సందేహము లేదు. నేను గత 30 సంవత్సరాల నుండి కూడా ఈటీవీ అన్నదాతను నేను ఫాలో అవుతాను. నిజంగా కూడా వాళ్ళు కొత్త కొత్త ఇన్వెన్షన్స్, ఒక మంచి రైతు ఏం చేస్తుండు, దానికి ఎంత లాభం వస్తుంది, ఎలా చేస్తుండు అనేది చాలా క్లియర్గా మనకు రోజు 6:30కు అన్నదాత మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు 30 సంవత్సరాలు అయిందని నేను తెలుసుకున్నా, సంతోషిస్తున్నా. ఇంకా చాలా ఏండ్లు ఇట్లాంటి ప్రోగ్రాంలు నడుస్తూ శతకానికి 100 ఏళ్ళకి చేరాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఈటీవీలో అన్నదాత రాకుండా ముందు అన్నదాత పుస్తకాలు మాసపత్రిక ఎప్పుడు చదివేవాడిని. అప్పుడు అన్నదాత కార్యక్రమం ఏర్పడేయడం జరిగింది. చాలా సంతోషపడ్డా. మరి అప్పటి నుంచి అన్నదాత కార్యక్రమం నిజంగా అంటే పుస్తకం చదివిన దానికన్నా నిజంగా విత్తన శుద్ధి ఎట్లా చేయాలా, ఎట్లా గెరలు కొట్టాలా, ఎట్లా వారి వేయాలా, ఏ టైంలో ఎట్లా చేస్తే బాగుంటుంది, కళ్ళ నిండా చూసి మేము తోటలో పని చేస్తూనే ఉంటే టైం ఏంటంటే సైకిల్ మీద ఉరికొచ్చి, అప్పుడు సైకిల్ మీద ఉరికొచ్చి మళ్ళీ టీవీలో కార్యక్రమం చూసి మళ్ళీ తోటలోకి వెళ్ళిపోయేవాడిని. అంటే అంత సహకరించింది మా అన్నదాత కార్యక్రమాలు. ప్రకృతి వ్యవసాయం చేస్తే బాగుంటుందని ఆ కార్యక్రమాల్లో చూసి
ఎట్లా చేయాలా, ఎట్లా చేస్తే బాగుంటుంది అవన్నీ చూసి నేర్చుకొని నేను ప్రకృతి వ్యవసాయం చేస్తూ నేను ఆరోగ్యంగా ఉండగలుగుతున్నా. నిజంగా ఇప్పటికి 30 సంవత్సరాలు అవుతుంది. చాలా ఆనందం. ఈటీవీ వాళ్ళు, ఈనాడు వాళ్ళు చేసే కార్యక్రమం ఒకటి కాదు, అన్ని రకాల ప్రజలకు చాలా దగ్గర సేవలు చేస్తున్నారు. చాలా చాలా ఆనందపడుతున్నా. అన్నదాత కార్యక్రమం గురించి నేను చిన్నప్పటి నుండి అన్నదాత కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటాను. ఉదయం 6:30కు వస్తుంది. ఎక్కువ మంది సమయాన్ని కేటాయించి దాంట్లో ఉండే సూచనలు, మంచి మంచి కార్యక్రమాలు చూసి అవలంబిస్తున్నారు. ఒకవేళ అప్పుడు మిస్ అయిన సాయంకాలం 6:30కు కూడా ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కువ మంది రైతులు సాయంకాలం తీరుబాటుగా ఉంటారు కాబట్టి వాళ్ళు అందరూ ఫాలో అవుతున్నారు. అన్నదాత కార్యక్రమం నుండి చదువు రాని రైతులు కూడా మంచి సేంద్రీయ వ్యవసాయం చేసే పద్ధతులన్నీ కూడా తెలుసుకుంటున్నారు. కీర్తిశేషులు గౌరవనీయులైనటువంటి రామోజీరావు గారికి ముందుగా మనం ధన్యవాదాలు చెప్పాలి. ఆయన స్టార్ట్ చేసినటువంటి ఈటీవీని క్రమక్రమేగా అన్ని సబ్జెక్టులు కూడా, ముఖ్యంగా భారతదేశం వ్యవసాయ కేంద్రంగా ఉన్నది కాబట్టి ఆ సబ్జెక్టుననే ఆయన పెట్టి అన్నదాత అనే కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. ఎన్నో విధాలుగా లాభపడుతున్నారు మూల గ్రామాల వాళ్ళు, రైతులు అందరూ. చాలా సంతోషం అండి. అన్నదాత 30 సంవత్సరాలు కంప్లీట్ చేస్తుందంటే మా ప్రకృతి వ్యవసాయం సంబంధించి ఎంతో పబ్లిసిటీ అన్నదాత కార్యక్రమం వల్ల జరిగింది. మనం పంటలు పండించే దాంతో పాటు పర్యావరణాన్ని కాపాడే విధానం ఉన్నది. సో దీంట్లో కూడా చాలా గొప్ప సైన్స్ ఉంది. సో నేను అనుకోవడము, ఈ ప్రకృతి వ్యవసాయంలో ఏదైతే సైన్స్ ఉన్నదో అది అన్నదాత ద్వారా ఇంకా ఎక్కువ మంది రైతుల దగ్గరికి వెళ్తే ఈ మార్పు అనేది ఇంకా బాగా జరుగుతుంది. దట్ ఇస్ మై రిక్వెస్ట్. బెస్ట్ విషెస్ ఫార్ ది అన్నదాత ప్రోగ్రామ్. ఇంకా భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల కోసం కూడా అక్కడ కూడా మీరు వాళ్ళ అనుభవాల్ని మీరు సేకరించగలిగితే ఇంకా ఇది ప్రకృతి వ్యవసాయాన్ని మన దేశంలోనే స్ప్రెడ్ చేయడానికి ఇంకా గొప్ప అవకాశం ఉంటుందని నేను ఆశిస్తున్నాను. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కొబ్బరి తోటల రైతులకు సర్పిలాకార తెల్లదోమ తీరని నష్టాన్ని మిగుల్చుతోంది. గత 4-5 ఏళ్లుగా తోటలను చుట్టుముట్టడంతో కనీస దిగుబడులు కూడా తీసుకునే పరిస్థితి లేదంటూ నెల్లూరు జిల్లా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని ఇందుకూరుపేట, ముత్తుకూరు, తోటపల్లి, గూడూరు మండలాల్లో విస్తారంగా కొబ్బరి సాగులో ఉంది. అయితే తెల్లదోమ వ్యాప్తితో కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెంకాయ చెట్లు 4 రూపాయలు మిగిలేదే అయ్యే అనుకుంటే వాటి పరిస్థితి తెల్లదోమ పడిపోయి టెంకాయ కాపే లేకుండా పోయింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి భీమవరం నుంచి తెల్లదోమకే దానికి ఏదో పురుగు, యాంటీ పురుగు ఉంది, దాన్ని తెప్పిస్తాను తెప్పించింది లేదు, ఏమీ లేదు. టెంకాయల రేట్లు బాగానే ఉన్నాయి. నీలకాయలు 1000 రూపాయలు కొంటున్నారు ఇక్కడే, కానీ ఆడ కాపు ఉంటాయి కదా. టెంకాయ రైతుల పరిస్థితి వచ్చండి, ఇప్పుడు తెల్లదోమ ఎక్కువైపోయింది, దిగుబడి తగ్గిపోయింది. కొబ్బరి రైతులు బాగా ఇబ్బందుల్లో ఉన్నారు. అంతకుముందు కొబ్బరి చెట్లకి సబ్సిడీలని పిండికట్ల ఇస్తుండేది. ఇప్పుడు హార్టికల్చర్ వాళ్ళు కూడా ఏం సబ్సిడీ ఇవ్వట్లేదు, ఏం లేదు. మాకు 70-80 వేలు పెట్టుబడి పెట్టినా కూడా ఎకరాకి 30,000-40,000 కూడా రావట్లేదు. టెంకాయ పరిస్థితి మరి దారుణంలో లేదు. టెంకాయ పరిస్థితి తెగులు పడవల వల్ల ఆ పేను తెల్ల పురుగు పడిపోయి కాపే బుత్తిగా లేకుండా పోయింది. ఆ రేటు డౌన్ అయిపోయింది. సొంతానికి వచ్చి ఎకరాకి వచ్చి 70-80 వేలు వచ్చేది. అట్లాంటిది ఇప్పుడు 40,000 కూడా రావడాలి. పెట్టుబడులు ఉంటుంది దాదాపు నీకు 25,000 ఉంటుంది ఎకరాకి. ఉద్యాన శాఖ నుంచి సరైన సలహాలు, సూచనలు సకాలంలో అందడం లేదంటూ రైతులు వాపోతున్నారు. దోమ వ్యాప్తితో చెట్లన్నీ కళావిహీనంగా మారిపోయాయని, పిందెలు నిలబడక దిగుబడులు సైతం తగ్గిపోతున్నాయంటూ ఆవేదన చెందుతున్నారు. ఇది డీజే హైబ్రిడ్. ఈ వెరైటీ వేసి 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు ముందు ఇది బాగా కాస్తుంది, మంచి దిగుబడి వస్తుందని మేము తెలుసుకొని ఇది వేసాము. ఈ వెరైటీ వేసిన కాపుకు వచ్చేటప్పటికి ఈ వైట్ ఫ్లై అనేది అటాక్ అవ్వడం మొదలైంది. ఈ వైట్ ఫ్లై ఎంత దారుణంగా దెబ్బతీసిందంటే గెల తీసినాక ఒక్క పిండి కూడా నిలబడకుండా పోతుంది. సమ్మర్లో హై టెంపరేచర్లతో మరీ అసలు అంతకుముందు గెలకి 4-5 కాయలన్నా ఉండేది. ఈ 3 నెలల్లో అసలు ఒక పిండి కూడా సరిగా నిలబడలేదు. పూర్తిగా దిగుబడి లేకుండా పోయింది. మార్కెట్ ఉండేది ఈ వేసవి కాలంలోనే. ఈ కాలంలోనే పిందెలు నిలవకపోవడం,
ఈ పిన్నులు నిలవకపోవడంతో మాకు వచ్చే ఆ 10 రూపాయలు కూడా రాకుండా పోతుంది. పెట్టుబడులేమో ఎప్పుడు ఎరువులు డ్రిప్పుల ద్వారా వదలాల్సి వస్తుంది. ఈ వదిలిన ఆ డబ్బులు కూడా మాకు చేతికి రావట్లేదు. ఏ రకమైన వీటికి సబ్సిడీలు కానీ ఏమీ ఇవ్వలేదు ఇప్పటి వరకు ప్రభుత్వం. ఇప్పటికైనా ఈ తెగుల్ని ఎట్ట అరికట్టాలనో ఉద్యానవన శాఖ వాళ్ళు ముందుకు వచ్చి రైతుల్ని మేలుకొలిపి దీన్ని అరికట్టకుంటే ఫ్యూచర్లో కొబ్బరి సాగుని వదులుకోవాల్సిన పరిస్థితి రైతులకు వస్తుంది. తెల్లదోమ నియంత్రణపై ఉద్యాన శాఖ చర్యలు వేగవంతం చేయాలని, గతంలో కొబ్బరి సాగుదారులకు రాయితీపై అందించే ఎరువులను తిరిగి అందించాలంటూ కోరుతున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.